బ్రేకింగ్ న్యూస్ ఏపీలో రాజాసాబు సినిమా టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధర ₹1000గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్లలో ₹150, మల్టీప్లెక్స్లలో ₹200 పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. జనవరి 9 నుంచి 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపు అమల్లో ఉండనుంది. ఇక ఏపీలో రాజాసాబు సినిమా టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధర ₹1000గా ఉండనున్నట్లయితే తెలిపారు. దీనికి సంబంధించి 10 రోజుల వరకు కూడా ఈ టికెట్ ధరలు వర్తిస్తాయంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారే. శివ, చెప్పండి, ఏదైతే రాజాసాబ్ మూవీకి టికెట్ల ధర పెంచేందుకు కూడా ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో దీని పట్ల ఫ్యాన్స్ ఎలా ఉన్నారు, సినీ నిర్మాతలు ఏమంటున్నారు? చూసుకుంటే ప్రభాస్ ప్రధానంగా హీరోగా నడుస్తున్న రాజాసాబ్ సినిమాకి రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 8న ప్రీమియర్ షోకు టికెట్ ధరను ₹1000గా నిర్ణయించింది. అంటే ఈ రోజు రాత్రి 6 గంటల నుంచి 12 గంటల లోపు స్పెషల్ షోకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు జనవరి 9వ తేదీ నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ టికెట్ ధర ₹150, మల్టీప్లెక్స్ లో ₹200 పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. దేశవ్యాప్తంగా రేపు ఈ సినిమా విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి అనుమతిస్తూ ఏదైతే హోంశాఖకు సంబంధించి కొద్దిసేపు క్రితమే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాకి రేట్ల పెంపుకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కూడా ఫ్రాన్స్ లో అంబరాలంటే పరిస్థితి కనిపిస్తా ఉంది. శివ, అయితే ఇప్పటికీ అటు ప్రభాస్ కోసం అయితే ఫ్యాన్స్ ఎగరగా వెయిట్ చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో కూడా ఈ షోస్ అయితే పడిపోతున్నాయి. సో ఇప్పటి వరకు ఎంత మేర టికెట్లు అయితే బుక్ అయ్యాయి అనుకోవచ్చు? భారీ స్థాయిలో కూడా షోకి సంబంధించి టికెట్లు విక్రయాలు జరిగినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అనేక సినిమా థియేటర్ సెంటర్లకు సంబంధించి సినిమా విడుదలకి ప్రభుత్వం అంటే సినిమా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మరికొన్ని గంటల్లోనే సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా 350 థియేటర్ల పైగా కూడా సినిమా విడుదల కాబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ 350 థియేటర్లకు సంబంధించి మల్టీప్లెక్స్ కావచ్చు, సింగిల్ స్క్రీన్స్ కావచ్చు, మిగిలిన థియేటర్లకు సంబంధించి రేట్లు పెంచుకుని అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కూడా భారీ ఎత్తున టికెట్లకు సంబంధించి పెంపుదల నేపథ్యంలో నిర్మాతలకి లాభదాయకంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొక వైపు తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించి రేట్లు పెంచుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సినీ ప్రముఖులతో పాటు అంటే ఆ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన కీలకమైన నేతలకు కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.